నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. లోకేష్ పై టీడీపీలో రగులుతున్నోళ్లు ఎక్కువే. ఆటపాటలతో సర్కార్ను చితక్కొట్టిన సంబరాల రాంబాబు. ఈసారి భోగి ఛాన్స్ వైసీపీది. సొంత ప్రాంత దాహార్తి తీర్చేందుకు ఇన్నేళ్లా బాబు కూటమి సర్కార్లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్య నాయకుడిగా పేరొందిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పై తీవ్ర అసంతృప్తి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలనపై చంద్రబాబుకు పట్టు తప్పడానికి లోకేష్ తీరే కారణమన్న ఆగ్రహం టీడీపీ నేతల్లో బలంగా ఉంది. చంద్రబాబుకు సమానంగా లోకేష్ రూపంలో పవర్ సెంటర్ తయారు కావడం కూటమి సర్కారుకు ఇబ్బందిగా మారింది. టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో లోకేష్ తమకు ఏకైక బాస్ చంద్రబాబు మాత్రమే అంటుంటారు. తాను కూడా సుశిక్షితుడైన కార్యకర్తగా చెబుతుంటారు. ఈ మాటలన్నీ చప్పట్లు కొట్టించడానికి తప్ప మరెందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఎందుకంటే ఆయన మాటలకు చేతలకు పొంతన లేదని ప్రతి టీడీపీ కార్యకర్తకు తెలుసు. ప్రధానంగా టీడీపీలో లోకేష్ కేంద్రంగా చిల్లర బ్యాచ్ ఎదుగుతోందన్న ఆవేదన, ఆగ్రహం సీనియర్ నేతల్లో ఉంది. సరైనోళ్లను ప్రోత్సహిస్తే నష్టం లేదని, కానీ ఆ పని జరగడం లేదనే బాధ టీడీపీ శ్రేణుల్లో చోటు చేసుకుంది. లోకేష్ టీంలో ప్రధానంగా వినిపించే 2-3 పేర్లు పొలిటికల్ దళారులనే చెడ్డ పేరు ఉంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఎందుకనో చంద్రబాబు గుడ్డిగా వారిని వెనకేసుకొస్తున్నారనేది టీడీపీలో అంతర్గత అభిప్రాయం. మరి ముఖ్యంగా పొగడ్తలకు లోకేష్ పడిపోతారనే బలహీనతను కొందరు రాజకీయ బ్రోకర్లు గుర్తించారని అంటున్నారు. లోకేష్ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయన కోటరీలో కీలకం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు దగ్గర ఇలాంటి పరిస్థితి మరీ ఇంతలా ఉండేది కాదంటున్నారు. చంద్రబాబు టాలెంట్కు ప్రాధాన్యం ఇచ్చేవారని గుర్తు చేస్తున్నారు. అలాగే హుందాగా, పద్ధతిగా మాట్లాడేవాళ్ళని చంద్రబాబు గురించి సీనియర్లు గొప్పగా చెబుతున్నారు. కానీ లోకేష్ తన తండ్రి సిద్ధాంతానికి పూర్తి విరుద్ధంగా వెళుతున్నారని వాపోతున్నారు. పాలనలో నెగిటివ్ అంశాల్ని చంద్రబాబులా లోకేష్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారనేది వారి విమర్శ. ఒకసారి నెగిటివ్ అంశాల్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్తే మరోసారి దగ్గరికి రానివ్వడం లేదని సీనియర్లు వాపోతున్నారు. ఆటపాటలతో బాబు సర్కార్ను సంబరాల రాంబాబు ఎరగదీశారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగిని పురస్కరించుకుని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అదరహో అనేలా మంచి పాఠం తీసుకొచ్చారు. సంక్రాంతి అంటే సంబరాల రాంబాబే గుర్తుకొస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆటపాటలతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాంబాబులో అదే ఉత్సాహం, ఊపు. చెబుతున్నాడు సంబరాల రాంబాబు, వింటున్నావా చంద్రబాబు అంటూ నిలదీస్తూ సాగిన పాటకు మాజీ మంత్రి లయబద్ధమైన స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాటలో కూటమి పాలనలో అవినీతి, రెడ్ బుక్ పాలన తప్ప ఏమీ లేదన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. కూటమి సర్కార్ బెదిరింపులకు భయపడే వాళ్ళెవరూ లేరని పాట రూపంలో చెప్పడం ఆకట్టుకుంది. వైసీపీలో అంబటి ఆడి పాడిన పాట జోష్ నింపుతోందనడంలో అతిశయోక్తి లేదు. భోగి పండుగ అంటే సంప్రదాయం అందరికీ తెలిసిందే. చెత్తను, చెదారాన్ని, పనికిరాని వాటిని మంటల్లో వేసి కాల్చి పాడేస్తారు. మళ్ళీ ఆ చెడు దరిదాపుల్లో రానియకుండా మంటల్లో పెట్టి బూడిద చేస్తారు. అయితే రాజకీయాలు బాగా ముదిరాక, వేడి సెగ పెరిగాక భోగి పండుగను కూడా బాగానే వాడుకుంటున్నారు. అందరికీ 2024 భోగి పండుగ గుర్తుండే ఉంటుంది. ఆ పండుగ నాడు వైసీపీ ప్రభుత్వం అధికారం ఉంది. ఆ ప్రభుత్వం మీ భూములు లాగేసుకుంటుంది, భూముల రిజిస్ట్రేషన్లన్నీ పెద్దల పేరు మీదనే అవుతాయని చెబుతూ జగనన్న భూ హక్కు పత్రాలను భోగి మంటల్లో పడేసి దగ్ధం చేసింది టీడీపీ. అది బాగా జనంలోకి వెళ్ళింది. ఆ ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఓడి టీడీపీ గెలవడానికి కారణం కూడా ఆ ఇష్యూ అయింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉంది. 2026 భోగి మంటల్లో వైసీపీ పడేసేందుకు అస్త్రం ఒకటి దొరికింది. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో పత్రాలను విశాఖ వైసీపీ నేతలు భోగి మంటల్లో దగ్ధం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను నడపాలని డిమాండ్ చేశారు. తిరుపతి, తిరుమల తన అడ్డా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. తిరుమలేశుడు తన ఇలవేల్ పని, తిరుపతిలో ప్రతి వీధి తనకు తెలుసని చంద్రబాబు గొప్పలకేం తక్కువేం లేదు. అయితే సొంత ప్రాంతాల దాహార్తి తీర్చడానికి 4.5 దశాబ్దాల సమయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి పర్వదినాన్ని స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు కుటుంబం గడుపుతోంది. బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి మండలం మూలపేట వద్ద 126 కోట్లతో తలపెట్టిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీఎంగా చంద్రబాబు 4వ పనిచేస్తున్నారు. 4.5 దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పాలకపక్ష నాయకుడిగా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి చంద్రబాబు తాను పుట్టి పెరిగి రాజకీయంగా తనను తాను తీర్చిదిద్దుకున్న ప్రాంత దాహార్తి తీర్చడంపై ఇన్నేళ్లు దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.